ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనము. I swept your sins like the morning mist. Return to me, for I have redeemed you. Isaiah chapter 44 verse 22. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ద్వారా దేవుడు సుస్పష్టముగా సెలవిస్తున్నాడు. నీవు నేను మనమందరము సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మహాకృప వలన రక్షింపబడిన వారము. ఆయన మనల్ని మన కుటుంబాలని అనేక మార్లు రక్షించి కాచి కాపాడినటువంటి దేవుడు. మరి అటువంటి నిత్యమైన సహాయకుని వైపు కాక, సజీవమైన దేవుని వైపు కాక మనము వేరే దారిలో ప్రయాణము చేయువారిగా ఉన్నట్లయితే ఇప్పటికైనా దేవుని వైపుకు తిరుగువారముగా మనం ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. నిజమే కదా, మన దేవుడు మనల్ని అనేక సార్లు కాపాడి ఉన్నాడు, తన మేలులతో నింపి ఉన్నాడు. అయినప్పటికీ మన సజీవుడైన దేవుణ్ణి మనము మర్చిపోతున్నాం. నీకు సహాయము చేసిన ఆ కొంతసేపు లేదా ఆ కొన్ని రోజులు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు మహోన్నతుడు, నా దేవుడు లేకపోతే నేను ఈ విధంగా జీవించే వ్యక్తిగా ఉండేదాన్ని కాదని, ఈ స్థితిలో ఉండేదాన్ని కాదని ఎన్నో గొప్పలు చెప్తాం, ఆయన్ని స్తుతిస్తాము. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ దాని తర్వాత అన్నీ మంచిగా ఉండి అన్నీ సమృద్ధి కలిగి జీవిస్తున్నప్పుడు అసలు దేవుడే జ్ఞాపకం రాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, మానవ స్వభావమే ఇలా ఉంటుందేమో. సహాయము పొందుకున్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు, తరువాత మరచిపోతుంటారు. ఆ విధంగా మనుషులు చేసిన సహాయమో మరచిపోయినట్లయితే పెద్ద ఇబ్బంది ఉండదేమో. కానీ మనల్ని సృజించిన దేవుణ్ణే మనము విసర్జించినట్లయితే మనము ప్రమాదంలో పడిపోతాం. ఎందుకంటే మన దేవుడు నిత్యుడు, అనంతుడు, ఆదియు అంతమునై ఉన్నవాడు. మనము ఉన్నా లేకున్నా, ఈ భూమి ఉన్నా లేకున్నా సర్వశక్తిమంతుడైన దేవుడు నిత్యము ఉంటాడు. ఆయన మార్పు లేనివాడు, ఆయన మాట తప్పనివాడు, ఆయన మన విమోచకుడై ఉన్న దేవుడు. ఈ లేఖన భాగంలోని మాటలు ఇజ్రాయేలీయులకు, దేవుని యొక్క ప్రజలైన వారికి దేవుడు తెలియజేస్తున్నవి. యాకోబు, ఇజ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను మరచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము అని వాక్యము ద్వారా వారికి తెలియజేశాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన దేవుడు కరుణించువాడు, కనికర పూర్ణుడై ఉన్నాడు గనుక మన తప్పులను, మన అపరాధములను మన యొద్ద నుండి మబ్బు తొలగించినట్లుగా తొలగించి అనేక శోధనల నుండి, వ్యాధి బంధకాల నుండి, శత్రువుల బారి నుండి మనల్ని విమోచించి కాపాడినటువంటి దేవుణ్ణి మనము మహిమపరచు వారముగా ఉండాలి. కానీ మరచిపోయే వారముగా ఉండకూడదు. మనము విలువ పెట్టి కొనబడిన వారము గనుక మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. భక్తుడు మనము ఏ విధంగా విడిపించబడినామో అనే విషయం గురించి చెబుతూ ఇలా అంటున్నాడు, పితృపారంపర్యమైన ఈ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. అవును, మనము అంతా ఈరోజు విమోచింపబడిన వారముగా ఉన్నాము అంటే, నిత్య రాజ్యములో ప్రవేశించుటకు అర్హులముగా ఉన్నాము అంటే, మన దగ్గరున్న ధనము చేతనో బంగారము చేతనో మనకి విడుదల కలగలేదు. కేవలం క్రీస్తు మన కొరకు కార్చిన రక్తము ద్వారానే మనము రక్షింపబడి పాపము నుండి విడుదల పొందాము. ఈ రోజున ఈ వాక్యం వింటున్న వారిలో
ఎవరైనా ఉండొచ్చు. దేవుడు చేసిన త్యాగాన్ని మరచిపోయి ఆయన చేసిన సహాయమును, ఆయన చూపిన కృపను జ్ఞాపకము చేసుకోకుండా నిర్మించినటువంటి దేవుణ్ణే విసర్జించి తిరుగుతున్న వారితో దేవుడు ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. ఇప్పటికైనా నా వైపుకు చూడండి, పాపపు జీవితంలో మరణంలో ప్రవేశించకండి. దేవుడు మిమ్ములను కోరుకుంటున్నాడు. ఆయన వైపు మళ్ళినట్లయితే మీ పాపములను ఆయన ఎప్పుడూ జ్ఞాపకము చేసుకోడు. ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే నీవు జలములలో బడి దాటునప్పుడు నీకు తోడై ఉంటాడు. నదుల గుండా నీవు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని భక్తుడు వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. వాక్యం సెలవిస్తున్న విధంగా మనము దేవుణ్ణి మర్చిపోకుండా దేవుణ్ణి అంటిపెట్టుకుని జీవించిన వారమైతే ఆయన ఎప్పుడు తన కృపలో మనల్ని భద్రపరుస్తాడు. నిరంతరము ఆయన యొక్క బలమైన రెక్కల నీడలో మనల్ని కాచి కాపాడుతుంటాడు. కాబట్టి మనం ఆయన చేసిన మేలులను వేటిని కూడా మర్చిపోక దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన్ని ఘనపరిచే వారముగా ఉండాలి. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడవైన మా దేవ, మమ్మల్ని కరుణించువాడవు, కనికరపూర్ణుడై ఉన్న దేవుడవని, మా తప్పులను మా అపరాధములను మా వద్ద నుండి మబ్బు తొలగించినట్లుగా తొలగించి, మా శోధనల నుండి, వ్యాధి బాధల నుండి, శత్రు బారి నుండి మమ్మల్ని విమోచించి కాపాడిన దేవుడవని తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా ప్రభువ. అవును నా తండ్రి, అయా మాకున్న ధనమును బట్టి, మాకున్న బంగారమును బట్టి మేము విమోచింపబడలేదని, అయా మీ యొక్క రక్తము ద్వారానే మేము రక్షింపబడినమని, పాపము నుంచి విడిపించబడ్డామని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచినందుకు స్తోత్రములు తండ్రి. అయా మీరు మమ్మల్ని కోరుకుంటున్న దేవుడవని, మా పట్ల తండ్రి కరుణ చూపుతున్న దేవుడవని, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభు. అందును బట్టి మీకు స్తోత్రములు. రోజున ఎందరైతే బిడ్డలు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, రోగాలతో ఉన్నారో, బలహీనతతో ఉన్నారో, అయా చెప్పుకోలేని సమస్యతో ఉన్నారో ప్రభువ, అయా కరుణా కటాక్షములు కలిగిన దేవుడవు. వారికున్న సమస్యను, వారికున్న శోధన నుండి తండ్రి వారిని తప్పించే దేవుడు ప్రభు. అట్టి బిడ్డలకు ఉన్నటువంటి వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి, స్వస్థపరచండి. అయా వారికున్న బలహీనత తీసివేసి వారిని మీరే బలపరచమని వేడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, విభేదాలు, ద్వేషాలు, పగలు, ఈర్ష్యలతో తండ్రి అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభు వారి యొక్క తండ్రి అయా వారిని వారే పతనము చేసుకుంటున్నారో అట్టి బిడ్డలను మార్చండి. మీ వాక్యము ద్వారా వారిని సరిచేయమని వేడుకుంటున్నాము నా ప్రభువ. కుటుంబంలో కలహాలు అన్నిటి నుంచి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోనండి ప్రభు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలను తండ్రి బిడ్డలు ఎదుర్కొంటుండగా ప్రభువ, అయా వారికి ఉన్న అవమానాలన్నిటినీ కొట్టివేసి ఆశీర్వాదకరముగా మార్చండి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు గృహము లేక ఉన్నారో నా ప్రభు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. సొంత గృహమును వారికి దయచేయండి. కోర్టు సమస్యల నుండి, ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వారి పక్షాన మీరే న్యాయమును జరిగించమని వేడుకుంటున్నాము. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాళ్ల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, దిక్కులేని వారిని, దరిద్రులను ఆదరించే దేవుడవు, బలపరిచే దేవుడవు ప్రభు. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. మీ పరిచర్య చేస్తున్న దైవజనులకు మీరు తోడుగా ఉండండి. వారికి ఉన్న ప్రతి అవసరతను, అక్కరను మీరు తీర్చండి. అనేకులకు ప్రభు మీ యొక్క సువార్త వాక్యమును తండ్రి ప్రకటిస్తుండగా నా ప్రభు అయా మీరే కార్యమును జరిగించండి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలము మీ యొక్క ఆత్మ ద్వారానే కార్యములు జరుగుతాయంటున్నారు ప్రభు. మీరే సహాయం దయచండి. సంఘాలను విస్తరింప చేయండి. సువార్థికులను దీవించండి. వారు వెళ్ళే మార్గం అంతటిని సరళము చేయండి. అదేవిధంగా ప్రభు మిషనరీస్ని దీవించండి.
దీవించండి. వారి కుటుంబాలను ప్రక్కన పెట్టి మీ యొక్క పనిలో ముందుకు వెళ్తుండగా నా తండ్రి అయా మీరే తండ్రి వారికి కావాల్సిన ప్రతి అవసరతను అక్కరను అయ్యా వారు ఏ స్థలానికి వెళ్ళాలో తండ్రి మీరే తండ్రి వారికి జ్ఞానం ఇచ్చి నడిపించమని అయ్యా మార్గం అంతటిలో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాము నా ప్రభువ. అదేవిధంగా మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను తండ్రి మీరు ఆశీర్వదించండి. అయా మీ ప్రియులు మీ బిడ్డలు ఉంటున్న తండ్రి ప్రాంతాలను తండ్రి మీరు అయా మీ యొక్క స్వాధీనములో ఉంచుకొనండి. పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా మీరే వారిని కాచి కాపాడమని తండ్రి ఇంకా చెప్పుకోలేని బాధలతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని అయా మీరే వారిని బలపరిచి ఆదరించి ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.